అందరికీ నమస్కారం మాస్టర్స్. ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి, అలాగే జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, నిన్న మనం 6వ అధ్యాయము ఆత్మ సమేగ యోగంలో 1 నుంచి 15 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. ఆ 15 శ్లోకాలలో కొంచెంగా రిపీట్ చేసుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంటుంది, అర్థమవుతుంది. ఫస్ట్ 1వ శ్లోకము 2వ శ్లోకంలో ఏం చెప్పాడు అని చెప్పంటే, కర్మలను త్యజించమన్నాడు. అంటే కర్మలను అంటే చేసే పనిని, దానివల్ల వచ్చే కర్మ ఫలాలను త్యజించడము అంటే ఏంటిది? కేవలం పైన ఇది నేను చేస్తున్నాను, ఇది నేను వదిలేస్తున్నాను అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేసిన తర్వాత ఇది భగవంతుడే ఇచ్చాడు కదా, ఇది భగవంతునికి అర్పిస్తున్నానని కృష్ణార్పణమస్తు అని చెప్తుంటాం, శివార్పణము అని చెప్పని. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా ఓకే, ఇది నాకు ఇవ్వబడ్డది, నేను ఇది ఇచ్చేస్తున్నాను, ఇది సేవ నాకు వచ్చింది, నేను చేసేస్తున్నాను అని త్యజించడం అన్నది చేస్తున్నాం. కానీ దాన్ని పైనే కాకుండా లోపల అంతరంగంలో కూడా త్యజించాలి. అప్పుడే అతను యోగి అవుతాడు. త్యజించిన వాడే యోగి అవుతాడు. కానంత వరకు యోగి కాడు. ఎందుకు అనంటే, చిత్తమంతా అంటే మన ఆలోచనలంతా కూడా దీనిపైన ఉంది. లోపల అంతరంగంలో క్లీన్ అవ్వాలి, పైన వరకు మాత్రమే ఉంది. అయితే యోగి అవుతున్నప్పుడు అతడు ఎదుటివానికి జ్ఞానం ఇచ్చే గురువుగా అవుతారు. అతన్ని చూసి ఎంతో మంది నేర్చుకుంటూ ఉంటాడు కదా. ఆ క్రమంలో లోపల ఏదైతే అంతఃకరణంలో ఆ కోరికలు కానీ అవన్నీ మిగిలిపోయి ఉన్నప్పుడు అవి తెలియకుండానే ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పుడు ఎదుటివానికి ఏమనిపిస్తుంది, లేదా తనకు తాను ఏమనిపిస్తుంది, నేను దీనిలో ఇంకా ఈ మోహంలో ఉన్నానా అని అనిపిస్తుంది. అంటే అప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం దొరకదు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు, మీరు తెలుసుకుంటున్నారు, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇది ఇప్పుడు తెలుసుకున్నదే. అంటే అర్జునుల వారికి చెప్తున్నది కూడా ఇక్కడ మనమే అర్జునులం. భగవద్గీతను ఇప్పుడు తీసుకుంటున్న ఈ సమయంలో మన స్థితిలో ఎలా ఉన్నామన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆ జ్ఞానాన్ని మనకు చెప్తున్నట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అక్కడ అర్జునుడికి చెప్తున్నాడు, ఇక్కడ ఇది వింటున్నా తెలుసుకుంటున్నా మనకిది ఏమవుతుంది, మనకు తెలియకుండానే. అంటే గురువు అన్నవాడు ఉంటాడు అనుకోండి, చెప్పేవాడు ఇతడు చక్కగా చెప్తున్నప్పుడు వాళ్ళు అదే ఆచరిస్తూ ఉంటాడు కదా. అంతరంగంలో ఎప్పుడైతే అది ఉందో అది ప్రదర్శిస్తూ ఉంటాడో ఎదుటివానికి కూడా తెలుస్తుంది, తనకు తానే తెలుస్తుంది. అయితే అది ఇప్పుడు తెలుసుకున్నాం కదా, దాన్ని ఆ వాసనలు ఉంటాయి కదా, అవి మనము బయటికి పోతుంటాం అన్నట్టు. ఎన్నో జన్మల నుంచి ఉంటాయి, ఇప్పటివి ఉంటాయి. పైనికి వదిలినట్టుగా అనిపిస్తుంది, కానీ లోపల క్లియర్ గా ఉండదు. ఎప్పుడైతే నువ్వు బయట లోపల మొత్తంగా త్యజించడం నేర్చుకుంటావో, తెలుసుకుంటావో, పైన కాకుండా లోపల ఉన్నప్పుడు మాత్రమే యోగి అవుతాడు అని చెప్పాడు. మళ్ళీ యోగి అవ్వాలంటే అంటే సన్యాసాన్ని యోగి అని చెప్పని అన్నాడు. అలాగే కర్మయోగము, జ్ఞానయోగం గురించి కూడా చెప్పాడు. అంటే సన్యాసం అనగా సాంఖ్యయోగం, జ్ఞానయోగం ఇవన్నీ అనుకోవచ్చు. అదంతా ఏంటిది? శరీరము, ఇంద్రియములు, మనసు ద్వారా జరుగుతున్న క్రియలన్నిటినీ కర్తృత్వంతో వదిలివేస్తాడు. వదిలివేసి కేవలం పరమాత్మ యందే అభిన్న భావంతో స్థితుడు అవుతాడు. అంటే ఆ పరమాత్మ యందే స్థితిగా ఉంటూ, పరమాత్మతో లయమవుతూ, ఎదుటివాడిలో పరమాత్మను చూస్తూ, తనను పరమాత్మగా చూస్తూ ఉన్న సాంఖ్యయోగి. అలాగే కర్మయోగి. కర్మయోగి ఏం చేస్తాడు? కర్మల పట్ల అంటే చేసే పని పట్ల మమత, ఆసక్తి, కోరికలు అన్ని త్యజించి కర్మయోగంలో పరాకాష్ట అవుతారు. ఇది కూడా ఒక రకంగా మంచిదే. అంటే 2 చెప్తున్నాడు. కర్మయోగము చేసిన పరమాత్మనే పొందుతాడు. తర్వాత సాంఖ్యయోగంలో ఉన్నవాడు కూడా పరమాత్మనే పొందుతాడు. తేడా ఏంటిదంటే, కర్మలో చేస్తూ ఉన్నప్పుడు అతడు ఇంక దేని మీద ఉంచడు కాబట్టి లగ్నం పరమాత్మ వైపే ఉంటుంది. అంటే కొంచెం తేడా ఉంటుంది. 2 చేయలేడు ఒకే కాలంలో, ఒకటి మాత్రమే ఆచరిస్తాడన్నాడు. మళ్ళీ ఇది కావాలంటే సంకల్పాలని చెప్పాడు. సంకల్పాలంటే మనం ఏమనుకుంటాం, ప్రతిదీ మనం సంకల్పించుకుంటాం కదా, తప్పువా రైటా అనేది. అంటే మొదట దారిలోకి రావాలి అని చెప్పన్నప్పుడు సంకల్పాలు పెట్టుకోవాలి.
ఆరోగ్యం కోసం అనుకోండి, లేదా పరమాత్మ కోసం అనుకోండి, లేదా కుటుంబ సభ్యుల కోసం కానివ్వండి. అది చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా ఇవి అర్థమవుతాయి. ఇవన్నీ ఇప్పటివే. ఈ ప్రాపంచిక సుఖాలే. ఈ శరీరం కోసమే, ఈ భోగాల కోసమే, ఈ దాని కోసమే అని. అంటే ఆ సిద్ధి మనకు పొందినా కొద్దీ, ఆ యోగం మనకు తెలిసినా కొద్దీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే సత్సంగాలనుకోండి, స్వాధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒకరి అనుభవాలు వింటూ ఉన్నప్పుడు, లేదా భగవంతుడే మనకు కనెక్ట్ అయ్యి కళల ద్వారా చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సంకల్పాలను గూడా ఓకే. ఇది గూడా తప్పే అని. మళ్ళా దీన్ని కూడా ఏం చెప్తున్నాడంటే లోపల నుంచి త్యజించమని చెప్తున్నాడు. ఎందుకు త్యజించాలంటే ఆ పరమాత్మ అంటే ఏంటిది? ఆ పరమాత్మ నీలో ఉన్నాడా? ఉంటే ఎదుటివాడిలో పరమాత్మ ఉన్నాడా? సకల చరాచరంలో ఉన్నాడా? అసలు ఇంతక పరమాత్మ తత్వం ఏంటిది? పరమాత్మ ఏ రూపంలో ఉంటాడు? ఆ రహస్యం ఏంటిది? ఆ లీలలేంటిది? ఇన్ని అవతారాలు ఎత్తాడు. ఎత్తినా అది ఒక చైతన్యం నుంచే రావాలే. లేకపోతే ఆ ఆనందం పొందాలి మనమంటే శాశ్వతమైనది. ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తింటున్నాము అంటే, ఆ టేస్ట్ మనకు తినే దగ్గర మాత్రమే తెలుస్తుంది. తిన్నాక ఆ రుచిని మీరు చెప్పండి. నెమరేసుకుంటారు. కాస్త వస్తుంది. ఒక సినిమాకి వెళ్ళాము. లేదా ఒక ఊరికెళ్ళాము. ఒక చీర కట్టుకున్నాము. ఒక నగలేసుకున్నాము. అది ఆ ఆనందం ఎంత వరకుంటుంది? కొద్దిగానే ఉంటుంది. ఆ చీర కట్టుకున్నామంటే పొద్దున్నుంచి రాత్రి వరకు నచ్చి తీసుకున్నాం ఒక 10,000 పెట్టి. దాన్ని ఎంత వరకుంటుంది మనకు ఆనందం? ఖచ్చితంగా ఉంటుంది. బాహ్య వస్తువులది. ఇలాంటి దాంట్లలో. ఎంత వరకుంటుంది? రాత్రి అయిపోయినాక రేపు పొద్దునైతే లేసి చీర మార్చుకోవాలనా లేదా? అప్పటి వరకు ఆనందం అంతనే ఉంటుంది. ఇవి ఏంటివి? క్షణమై. అంటే ఆ రోజుకి, ఆ పూటకు, ఆ క్షణానికి. కానీ పరమాత్మను పొందే ఆనందము నిత్యానందం. అది మర్చిపోలే ఆనందం. అది పొందాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. అంటే పూర్తిగా వదిలివేయడం అంటే పూర్తిగా త్యజించడము కాదు. అది ఉన్నా సరే దాని మీద ఆసక్తి ఉండదు. దాని కోసం పరితపించడు. అది లేకపోతే నేను జీవించలేను అన్న స్థితిలో ఉండడు. ఉంటే అనుభవిస్తాడు. లేకున్నా అలానే ఉంటాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? శీతోష్ణ స్థితుల యందు తర్వాత మంచి పుణ్యము, భోగంలోను, సుఖశాంతులలో ఎలా ఉన్నా ఒకే స్థితిలో ఉంటాడు. అతడే యోగి, సన్యాసి అని చెప్పారన్నాడు. అలాగే మళ్ళీ ఈ సంసారంలో ఉన్న మనందరం కూడా ఈ సంసారంలో ఉన్నప్పుడు, ఈ మాయలో ఉన్నప్పుడు, గత జన్మ వాసనలున్నప్పుడు, కుటుంబంలో ఉన్నప్పుడు, అంతటా ఉన్నప్పుడు మాయలో పడిపోతూ ఉంటాం. అయినా సరే నిన్ను నువ్వే ఉద్ధరించుకోమని చెప్పాడు. ఉద్ధరేత్మ ఆత్మానం. అంటే మన లోపలనే శత్రువున్నాడు, మిత్రుడున్నాడు. ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరితో నువ్వే చూసుకో. నీకు శత్రువు నువ్వు నీ నీ నిన్ను నువ్వు శత్రువుగా ఉంచుకుంటావా? మిత్రుడుగా మార్చుకుంటావా? మిత్రుడిగా మార్చుకుంటే పరమాత్మ ప్రాప్తిని పొంది అసలైన ఆనందం బ్రహ్మానందంలో ఉంటాడు. శత్రువుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉద్ధరించుకోడు. ఉద్ధరించుకోకుండా ఇక్కడున్న ఈ భూమి మీదనే ఇదే శాశ్వతము. ఇక్కడనే నా కోరికలున్నాయి. నాకు కావాలి. లేదా నేను అతన్ని పగ సాధించాలి, అవమానించాలి, లేదా నేను ఆనందం పొందాలనే దాంట్లల్లో ఉంటూ కర్మ చక్రంలో, జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఇది ఎప్పుడైతే అది అర్థమవుతూ ఉందో పక్కవాని గురించి ఎవరిని ఉద్ధరించాలని అనుకోడు. ఎదుటివాడు గూడా నేను ఎలాగైతే భూమి మీదకి వచ్చి నన్ను నేను ఉద్ధరించుకోవడానికొచ్చానో, అతడు కూడా ఏదో ఒక జన్మలో తెలుసుకుంటాడు, ఉద్ధరించుకుంటాడు అన్న జ్ఞానాన్ని అర్థమైపోయి ఏం చేస్తాడు ఆ యోగి, ఆత్మయోగి ఏం చేస్తాడు అంటే, తన వైపు దృష్టి మలుచుకుంటాడు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికొచ్చాను కదా! నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఎలా ఉద్ధరించుకోవాలి? ఎలాంటి కర్మలు చెయ్యాలి? కర్మల పట్ల ఎలాంటి కర్తృత్వ భావంతో ఉండి చేయాలి? భగవంతుడెవరు? పరమాత్మ. ఆ పరమాత్మ నాలో ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు, ఎదుటివాడిని నేను ఎలా చూడాలి? నన్ను నేను ఎలా చూసుకోవాలి? జంతువుల్లో ఎలా ఉన్నాడు? అందుకని ఏం చెప్పాడు? బ్రహ్మనియందు, శునకమునందు, బంగారంనందు, మట్టిని, రాయిని అన్నిటిని ఒకే విధంగా చూస్తాడు. అంటే ఎప్పుడైతే మనం చూడట్లేదా అంటే ఇంకా అంత పరిపూర్ణమైన జ్ఞానము మనకు రాలేదు అని జెప్పాడు. అలాగే జితాత్మ గురించి గూడా చెప్పాడు. జితాత్మ అంటే ఏంటిది? భయానికి భయపడడు. భయము ఉండదు. అలాగే అంతఃకరణం నందు రాగద్వేషాలు ఉండవు. అసూయ ఉండదు. ఇవి మాత్రం ఏ మాత్రం వికారాలు ఏమి ఉండవు. అది కూడా ఏంటిది? ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అలాగే ఎటువంటి దుఃఖంలోనైనా ఎదుటివాడు ఇబ్బంది పెడుతూ ఉన్నా దీని మందు ఎటువంటి ఎఫెక్ట్ అతనికి ఉండదు. ఎక్కడ? అంతరంగంలోనూ ఉండదు.
బాహ్యంలోనూ ఉండడు, నిశ్చలంగా సాక్షిగా ఉంటాడు. అతన్ని జితాత్మ అని అంటాడు. అలా అవుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇవన్నీ కావాలంటే ఏం చేయమన్నాడు? కర్మయోగి కావాలన్నా, జ్ఞానయోగి కావాలన్నా ఏం చెయ్యాలంటే ధ్యానం చేయమన్నాడు. ధ్యానం చేస్తే ఆ పరమాత్మ నీలోపలికి నువ్వు ప్రవేశించు. ఎలా ప్రవేశించు? ధ్యానం ద్వారా. ఆ ధ్యానాన్ని కూడా ఎలా చేయాలి? నాసికాగ్రహం అంటే ముక్కులో నుంచి వచ్చే గాలిని తీసుకొని చిత్తవృత్తులన్నిటిని నిరోధించు. అంటే బాహ్య స్థితి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. శరీరాన్ని కట్టడి చేసుకొని, మనసును కట్టడి చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఆ పరమాత్మ వైపు వెళ్తావో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే. పరమాత్మ నుంచే నేనొచ్చాను. పరమాత్మ అంతటా ఉన్నాడు. నా యందు కూడా పరమాత్మనే ఉన్నాడు అని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఇవన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు అతనికి ఏం దొరుకుతుందంటే శాంతి దొరుకుతుంది అని నిన్నటి వరకు 15వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 16, 17. नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तामनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः. 16వ శ్లోకంలో అర్జున, అతిగా భుజించిన వానికి, ఏ మాత్రము భుజింపని వానికి, అతిగా నిద్రించు వానికి, ఎల్లప్పుడూ ఏ మాత్రము నిద్రింపక మేల్కొనుయుండు వానికి ఈ యోగ సిద్ధి కలగదు. అంటే ఇప్పుడు యోగం కావాలి కదా, ఈ యోగ సిద్ధి పొందాలి అంటే ధ్యానం చేయమన్నాడు. ఎలా ధ్యానం చేయమన్నాడు? స్థిరస్థు ఆసనంలో కూర్చొని ఒక దగ్గర మనసును లగ్నం చేసి నాసికాగ్రహంతో శ్వాసను గమనిస్తూ నాసికాగ్రహం ముందు ఆ ఆత్మతో లగ్నం అనొచ్చి ధ్యానం చేయమన్నాడు. దీనికి బాహ్యంగా చెప్తున్నాడు. అంటే ధ్యానం చేయడానికి ఏంటిదంటే అతిగా భుజించు వానికి, అలాగే ఏ మాత్రం భుజింపని వానికి, అలాగే అతిగా నిద్రించు వానికి, ఏ మాత్రం నిద్రింపని వానికి ఈ యోగము సిద్ధించదు. అంటే ఏంటిది? పూర్తిగా ఎక్కువగా తిన్నామనుకోండి, తమోగుణం, రజోగుణం వస్తుంది, బద్ధకం వస్తుంది. అప్పుడు ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, శరీరం సహకరించదు, బాడీ నిద్రకు ఉపక్రమిస్తుంది. కాబట్టి ఈ యోగం సిద్ధించదు. అంటే ఏ యోగము ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇలా అవ్వాలి అంటే ధ్యానం అన్నది చెయ్యాలి. అలాగే భుజింపని వానికి అంటే ఏమి తినలేదనుకోండి, ఎక్కువ తింటేనేమో ఆయాసం అవుతుంది, నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది, బాడీ సహకరించదు. ఏమి తినని వానికి ఏం జరుగుతుంది అంటే అలసట వస్తుంది, బాడీ సహకరించదు. అలాగే నిద్ర కూడా చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అతిగా నిద్రపోకూడదు. ఎప్పుడు అతిగా నిద్రపోతాము అంటే ఆహారం ఎక్కువ తీసుకున్నప్పుడు తమోగుణం, రజోగుణం వస్తుంది కదా, అది తీసుకున్నప్పుడు బాడీ సహకరించక నిద్రలోకి వెళ్ళిపోతాం. అలాగని తినకుండా ఉన్నామనుకోండి, నిద్రపోకుండా ఉన్నామనుకోండి, అప్పుడు కూడా శరీరము అలసట వస్తుంది. అందుకని ఎంత కావాలో అంత శరీరానికి భోజనం అవసరము. శరీరానికి అలసట పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేస్తాం కాబట్టి శరీరానికి నిద్ర అవసరము. అంటే రెండిటిని బ్యాలెన్సింగ్ గా ఉంటూ ఉండమంటున్నాడు. మళ్ళీ 17వ శ్లోకంలో ఆహార విహారాదుల యందును, కర్మాచరణముల యందును, జాగృత స్వప్నాదుల యందును యథాయోగ్యమున ప్రవర్తించువానికి దుఃఖ నాశనమగు ధ్యాన యోగం ద్వారా సిద్ధించును. అంటే ఎందుకు ఇది చెప్తున్నాడు అంటే దుఃఖ నాశనం కావాలి. ఎక్కడ కళ్ళు తెరిచి మనం ఉన్నాం అనుకోండి, ఈ ప్రపంచం కనిపిస్తుంది, పనులు కనిపిస్తాయి, ఏమేమో గుర్తుకొస్తాయి, ఇంటి వాళ్ళు, పక్కవాడు, ఎన్నో డిస్టర్బెన్స్ వస్తాయి. మళ్ళీ ఇవన్నీ తెలియాలి, కారణం తెలియాలి. దుఃఖానికి కారణం అంటే ఏంటిది, ఎందుకు మనిషి ఇలా పడుతున్నాడు, చస్తున్నాడు, ఒకడు బాగున్నాడు, ఒకడు బాగలేడు, నేనెందుకు ఇలా ఉన్నాను, నేనెవరో తెలుసుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంటిది అంటే కేవలము ధ్యానం మాత్రమే. అంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, నీ లోపల నువ్వు ప్రవేశిస్తూ ఉంటావో అప్పుడు ఏం జరుగుతుంది?
అప్పుడు ఏం జరుగుతుంది? పరమాత్మని గురించి తెలుసుకుంటావు. శ్వాసను గమనిస్తూ గమనిస్తూ నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతమైన శాంతి దొరుకుతుంది. మళ్ళా దానికి ఏం చెప్తున్నాడు? ఆహార విహారాల యందును ఎలాంటి అన్నం తినాలి అంటే ఎలాంటి భోజనం చేయాలంటే సాత్వికమైన ఆహారము అంటే శాకాహారము, అలాగే శాకాహారంలో కూడా శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోమని చెప్పని అంటున్నాడు. అలాగే కర్మాచరణముల యందును అంటే ఏమైనా ఈ దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయంటే నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేసుకో. అంటే నీ పనులు ఏవైతే ఉన్నాయో ప్రతి పనిని చేసుకుంటూ ఆహారాన్ని, అది కూడా ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనది ఆహారాన్ని తీసుకుంటూ ఉండు. అలాగే జాగృత స్వప్న స్వప్నాలయందు అంటే ఏంటిది? దీనికి ఏమైనా పండుకొని లేచి ఉండాలనా ఇన్ని గంటలా అనంటే నీ శరీరం అంటే ఎప్పుడైతే ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ సాత్వికమైన ఫుడ్డుని తీసుకుంటూ అన్ని పనులు చేస్తూ నీ శరీరం నీకు ఎంతవరకు సహకరిస్తుంది అంటే ఎలా జాగృత అవస్థ అంటే మనం పండుకునే కంటే ముందు, అలాగే లేచే కంటే ముందు ధ్యానం చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా ఉంది. తర్వాత మధ్యలో నిద్రపో. లేదు నీకు శరీరం బాగా సహకరిస్తుందంటే రోజుకు 5 గంటల నిద్ర అయినా సరే సరిపోతుంది అని చెప్తున్నాడు. అంటే నీ శరీర పరిస్థితిని బట్టి. ఇక్కడనే మనకు చూడండి ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అని అంటే బాడీ సహకరించక ధ్యానం చేద్దామన్నా ధ్యానం సహకరించదు. అప్పుడు ఏం చేయాలి? ఓకే, నా బాడీ ధ్యానానికి రెస్పాండ్ అవ్వట్లేదు, నా బాడీ నిద్రకు కోరుకుంటుంది, అది ఏదైనా అయి ఉండొచ్చు. అప్పుడు మనము నిద్రపోవాలి. లేదా నీకు బాడీ సహకరించింది, నువ్వు చక్కగా ఉన్నావు, ఆ రోజు ఇంకాసేపు ధ్యానం చెయ్యాలి. అంటే నీ పరిస్థితిని బట్టి చేయమంటున్నాడు. ఇక్కడ కూడా నువ్వు అన్ని గంటలు చెయ్యాలి, ఇన్ని గంటలు చెయ్యాలన్న రూల్స్ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పట్లేదు. అలాగే యుక్త కర్మాచరణ అంటే ఏంటిది? కర్మచరణముల యందును అంటే ఇక్కడ చూడండి ఏంటివి మనం చేయాల్సిన పనులు అంటే రోజు ఏది వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పుకున్నాం కదా. ఎవరు ఏ పనులు చేసుకోవాలి అంటే ధ్యానానికి చెప్తున్నది ఏంటిది? దైవభక్తి, దైవారాధన, ఆ దిన దుఃఖితులను సేవించుట, దీన దుఃఖితులను సేవించుట, మాతాపితరులను, ఆచారులను, గురుజనులను పూజించుట విద్యుత్ కర్మలు అంటే మనం చేయాల్సిన పనులు ఇవి. తర్వాత జీవనోపాధులకు సంబంధించిన కర్మలు, వ్యాపారాదులు, విద్యార్జన, స్వాధ్యాయ ప్రవచనములు మొదలగు కర్మలు కర్తవ్యములు. అంటే ఏం చెయ్యాలి? విద్యుత్ కర్మలు చెయ్యాలి, మన కర్తవ్యములు చేయాలి. ఇవన్నీ కలిపేదే వర్ణాశ్రమ ధర్మములు. వీటన్నిటిని కలిపి యుక్త కర్మాచరణ అని అంటారు. అంటే ఏంటిది? ఇవన్నీ పనులు మనం చేసుకోవాలి రోజు. దైవభక్తి, దైవం గురించి ఉందా ఉండని, దైవారాధన చెయ్యాలి, దీన దుఃఖితులను సేవించుట అంటే ఏంటిది? బాధల్లో ఉన్న వారిని సేవించు. అంటే దీనికి ఏమన్నా రూల్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఏమీ లేవు. అలాగే మాతాపితరులను, గురువులను, ఆచార్యులను పూజించు. ఇవన్నీ కూడా నువ్వు చేయాల్సిన నీ విద్యుత్ కర్మలు. అలాగే నువ్వు భుజించాలి, జీవించాలి కాబట్టి జీవనోపాధికి సంబంధించిన పనులన్నీ చెయ్యి. అవన్నీ చేసుకుంటూ యోగివి ధ్యాన యోగము సిద్ధిస్తుంది. అంటే ఇవన్నీ చేసుకుంటూ ఏది విడిచిపెట్టకుండా ఉంటూ చేయడం, అదే సంసారంలో నిర్వాణము అని అంటారు. అంటే ఆటోమేటిక్ గా నువ్వు ఈ పనులన్నీ చేసుకుంటూ నీ సమయాన్ని నువ్వు ఈ ధ్యానానికి ఉపక్రమించినప్పుడు అన్నిటినీ అంటే దుఃఖాలన్నీ పోతాయి, దుఃఖ నాశనం అవుతుంది. మళ్ళా అయ్యిందా లేదా అంటే మొత్తంగా కాకపోయినా ఒక స్టేజ్ వరకు వచ్చామా లేదా? అప్పుడు ఉన్న ధ్యానంలో కంటే ముందు ఇప్పుడు చూసుకుంటే ఎంత బెటరు అంటే ఇంకా మొత్తంగా ఎందుకు రాలేదు అని చెప్పానంటే ఇవే సంకల్పాలు, బాహ్యానికి సంబంధించిన దాంట్లలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వస్తాయి. అదే పరమాత్మ యందు పరమాత్మ గురించి తెలుసుకుంటూ నేనే పరమాత్మను చేరుకోవాలని ఎప్పుడైతే వీటన్నిటిని మనం వదిలేస్తామో అసలైనది అర్థమవుతుందో ఆనందంతో ఉంటాం. ఎప్పుడైతే మనిషికి పరిపూర్ణమైన ఆనందం, సచ్చిదానందం ఎప్పుడైతే మనకు దొరుకుతూ ఉందో అసలు ఇంకా మనకు దుఃఖం అన్నది తెలియదు, బాధ అన్నది తెలియదు. ఉంటాయి, ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ అన్నది ఉండదు. అలాంటి యోగ స్థితిని పొందమంటున్నాడు. ఇప్పుడు 18వ శ్లోకం.
యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాపతివతిష్టతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దానిని పరమాత్మ ఎందే స్థిరంగా నిలిపినప్పుడు పురుషుడు సర్వభోగములందును స్పృహరహితుడగును. అప్పుడు అతడు యోగాయుక్తుడు అనబడును. అంటే యోగాయుక్తుడు గురించి తెలుసుకుందాం. యోగాయుక్తుడు అనంటే ఏంటిది? యోగం చేసే వాడు యోగాయుక్తుడు ఏంటిదంటే ధ్యాన యోగము పూర్ణ స్థితిని తెలుసుకుంటాడు. అంటే ధ్యాన యోగంలో ఉన్న పూర్ణ స్థితిని తెలుస్తుంటాడు. అతను ఎలా తెలుసుకుంటాడు అంటే సాధన చెయ్యగా చెయ్యగా యోగి యందు పై రెండు లక్షణాలు అనగా చిత్తము పరమాత్మ ఎందే స్థిరంగా నుంచుట, ఇహపర భోగములన్నిటి ఎందును స్పృహరహితుడుగా ఉంటాడు. అతడే యోగాయుక్తుడు అనబడును. అంటే ఏంటిది? ఇతడు చెయ్యగా చెయ్యగా ఏం జరుగుతుంది? చిత్తం అంతా కూడా పరమాత్మ వైపే పెడతాడు. ఇక బాహ్య చిత్తంతో పని లేదు. అంతరంగంలో కూడా దాన్ని మొత్తంగా క్లీన్ చేసుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? పరమాత్మ యందు స్థిరంగా ఉంటాడు. స్థిరంగా ఉండడం వల్ల ఆ బయట అంటే ఇహము పరము, ఇక్కడ కూడా చూడండి ఇహపర భోగాలు అంటే పైన ఏమన్నా వస్తుందా చనిపోయిన తర్వాత, లేదా బతుకున్నప్పుడు ఇవన్నీ ఏమైనా వస్తాయా? ఇవి చేయడం వల్ల ఇవంటివి ఏమి కూడా ఉండవు. ఆ స్పృహనే ఉండడు. స్పృహ రహితుడుగా ఉంటాడంటే దాని యందు దృష్టే ఉండదు, ఆశే ఉండదు అంటున్నాడు. అతడే యోగాయుక్తుడు అనపడతాడు. అందుకని ఏం చెయ్యాలి? చిత్తమును పూర్తిగా వశముందుంచుకోవాలి. చిత్తం ఏం చెప్తది? మనసు అటెల్లా అంటది, ఇటెల్లా అంటది, కళ్ళు తెరువ అంటది, బెల్లెవరో కొడుతుండ్రా అంటది, టైం ఎంత అయిందో అంటది, లేదా గతంలో సంబంధించిన బాధలు గుర్తుకు తెచ్చుకుంటుంది, లేదా ప్రజెంట్ లో ఇవి తెలుసుకొని వస్తుంది. అక్కడ ఏమేమో వస్తాయి. వాటన్నిటిని నువ్వు వశంలో ఉంచుకున్నప్పుడు నీవు పరమాత్ముని వైపు దృష్టి ఎప్పుడైతే పెరుతావో మొత్తంగా నువ్వు సర్వభోగాల యందు స్పృహ ఉండకుండా భగవంతుని వైపు ఉండి ఆ భగవత్తుని గురించి అర్థమవుతుంది. అప్పుడు నీకే ఆ ఆనందాన్ని పొందుతావు. అతడే యోగాయుక్తుడు అని అంటాడు. ఇప్పుడు 19. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. వాయు ప్రసారం లేని చోట నిక్షలంగా నుండి దీపం వలె యోగికి వశమై ఉన్న చిత్తము పరమాత్మ ధ్యానంన నిమగ్నమైనప్పుడు నిర్వికారముగా నిక్షలంగా ఉండును. వాయు ప్రసారం లేని చోట నిక్షలంగా ఉండు దీపం వల్లే చెప్తున్నాడు. దీపం ఏం చేస్తుంది చెప్పండి? ఒక దీపాన్ని మీరు ముట్టించండి. ఇక్కడ మనం ఉన్నాం అనుకోండి, అది ఎప్పుడు ఏం చేస్తుంది? ఇలా 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 కదులుతూ ఉంటుంటుంది. అంటే నిక్షలంగా ఉండదు, అటు ఇటు కదులుతూ ఉంది. ఎప్పుడైతే ఎటువంటి వాయు ప్రసారం, ఎటువంటిది ఏ గాలి లేనప్పుడు ఏం చేస్తుందంటే దీపం నిక్షలంగా ఉంటుంది. అంటే కదలకుండా చేయకుండా నిక్షలంగా ఉంటుంది. అలా ఉండాలి అని చెప్తున్నాడు. మళ్ళీ మనసు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా నిక్షలంగా ఉండదు. ఎప్పుడు నిక్షలం అవుతుంది అని అంటే వీటన్నిటిని మనం తీసేయాలి. అంటే చిత్తంలో ఇవన్నిటిని ఏమి ఉంచకుండా ఆ చిత్తాన్ని అంటే ఆ మనసుని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ దాన్ని కట్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉన్నప్పుడు నీ చిత్తము నిక్షలం అవుతుంది. అంటే ఏమవుతుంది? సమస్థితిలో ఉంటాడు. ఆలోచనలు వస్తాయి, మనసు పనిచేస్తుంది, లేపాలంటది, కూర్చోవాలంటది, లేవ్వంటది. ఏం చెప్పినా సరే అతడు నిక్షలంగా ఉంటాడు. కళ్ళు తెరవడు. శరీరం కాసేపు ఇబ్బంది పడుతుంది, నొప్పి లేస్తుంది, ఏవో శబ్దాలు వస్తుంటాయి. అంటే మనసు ప్రలోభిస్తుంది. ఎందుకంటే మనసు కరిగిపోతుంది ధ్యానంలో. మనసు లేకుండా పోతుంది. మనసుకు భయం అవుతుంది. అరే నేను పని చేయకుండా ఉంటే ఎలా అని. ఇది కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. నాకు కొన్నిసార్లు అయ్యేది. ఏంటిదంటే ధ్యానంలో శూన్యం వచ్చేస్తుంది.
ఆ శూన్యం వచ్చినప్పుడు ఇంక ఏ ఆలోచన ఏమీ ఉండదు. అంటే ఆలోచిద్దామంటే మనసు ఉండదు, శరీరం అనిపియదు, ఏమి ఉండదు. ఒక నిశ్చల స్థితి వస్తది. నిశ్చల స్థితిలో వచ్చినప్పుడు మనసు గందరగోళం అవుతూ ఉంటది. అంటే ఏం అర్థం కాదు. ఏం అర్థం కాకుండా కొన్ని సెకన్లు, కొన్ని క్షణాల పాటు ఉన్న తర్వాత ఆ మనసు వెతుక్కునేది అర్థమవుతది. అంటే ఎక్కడికో పరిగెత్తాలి, ఏదో చెయ్యాలి అని అర్థమవుతది. అప్పుడు ఏం చేస్తది, మళ్ళీ ఏదో ఒకటి గుర్తుకు తెస్తది. ఏదో ఒకటి గుర్తుకు చేసినప్పుడు ఏం చేస్తాము అనంటే మళ్ళా బయటికొచ్చేస్తాం. అంటే బాహ్య స్థితిలోకొస్తాం. అప్పుడు శ్వాసను పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అలాంటిది వస్తుంది. అందుకని అదేం చెప్తున్నాడు, సమస్థితిలో ఉంటారు. అంటే వాయు ప్రసారం లేని దీపం వలె ఎలా నిశ్చలంగా ఉంటామో, చిత్తాన్ని మనం మన అధీనంలో ఉంచుకున్నప్పుడు, మనసు పని చేస్తూ ఉన్న ఆ దృష్టి శ్వాస మీదే పెడతాం. అప్పుడు ఆ నిశ్చల స్థితి వస్తుంది అని చెప్తున్నాడిక్కడ. తర్వాత 20, 21, 22. यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायम् स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभम् मन्यते नादिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते. ఓకే. 20వ శ్లోకంలో చాలా చక్కగా ఇచ్చారు చూడండి. ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరితిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింప చేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. అంటే ఒకటి ఆలోచన రావచ్చు. ఇంత చెప్తూ ఉన్నా లోపల ఎటువంటిది ఏమి లేకుండా బయట ఎలా ఉంటాడు, అన్ని పనులు, కర్మలను ఎలా చేస్తారు అనే దాంట్లో ఇక్కడ ఉపరితి పొంది అని ఇచ్చాడు. అంటే ధ్యాన యోగ సాధనచే నిగ్రహింపబడ్డ చిత్తము. అంటే మనకిప్పుడు బాధ వచ్చినా, ఆనందం వస్తే మాత్రం ధ్యానంలోకి ఓం. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆనందానికి ధ్యానంలో కూర్చొని మామూలుగా. దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదన్నా వస్తే ఏమవుతుంది, ధ్యానంలో కూర్చున్నప్పుడు నెమ్మదిస్తుంది. మొత్తంగా పోకపోయినా కోపం వచ్చినా శాంతింపచేస్తుంది. అయితే ఎప్పుడైతే ధ్యాన యోగ సాధనతో నిగ్రహింపబడ్డ చిత్తము ఉపరితిని పొంది పరమాత్మను ధ్యానించడం ద్వారా, అంటే ఎప్పుడైతే పరమాత్మ వైపు, అంటే మనలోనున్న పరమాత్మ, అంతటా ఉన్న పరమాత్మ వైపు ఆ దృష్టి పెట్టి ధ్యానించడం ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్ధి, అంటే ఇది కూడా పవిత్రమైన సూక్ష్మ బుద్ధి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ బుద్ధి వస్తుంది. అప్పుడు ఆ భగవాను సాక్షాత్కరింప చేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. ఎలా సాధ్యం ఇది అంటే, పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో భగవంతుని సాక్షాత్కరింప చేసుకుంటాడు కదా, ఎప్పుడు ఆ పరమాత్మ యందే ఎలా ఉంటాడు, సంతృష్టుడు అవుతాడు అనే దానికి ఇక్కడ ఉపరితి పొంది అని అన్నాడు. ఉపరితి పొంది అని అంటే పరమాత్ముని యందు యోగి చిత్తము ఆ సంపూర్ణంగా స్థిరముగా ఉన్నప్పుడు అది సంసారిక విషయముల నుండి పూర్తిగా ఉపరితి పొందును. యోగి అంతఃకరణం యందు ప్రాపంచిక విషయములకు ఎట్టి తావు ఉండదు. లోకి దృష్టిలో చిత్తము సమాధి సమయంలో ప్రాపంచిక విషయములకు దూరంగా నున్నను, లౌకిక వ్యవహార జీవితమున ప్రాపంచిక విషయములతో సంబంధం కలిగి ఉన్నట్టుగా కనిపించినప్పటికీ వాస్తవముగా అతనికి ప్రాపంచిక విషయములతో ఎట్టి సంబంధము ఉండదు.
ఇక్కడ క్లారిటీ తీసుకోండి. ఏంటిది? ఎప్పుడైతే పరమాత్మను యందు యోగి చిత్తము సంపూర్ణంగా ఉంటాడు. అంటే ఎటువంటివి ఏవి బాహ్యానికి సంబంధించినవి తమ సమస్యలకు ఇవన్నిటిని వదిలేసి పరమాత్మ యందు పెడతాడో అతడు సంసారిక విషయం నుండి పూర్తిగా ఉపరితి పొందుతాడు. అంటే దాని మీద ఉపరితి అంటే వదిలేస్తాడు. ఇంకా దాని గురించి పెద్దగా పట్టించుకోడు. అంటే దాని మీద ఉన్న ఇంటెన్షన్ ఉండదు. అంతఃకరణంలో మొత్తంగా ఉండదు. మళ్ళీ అంతఃకరణంలో మొత్తం పరమాత్మను వైపే పెడుతున్నాడు ఇక్కడ. అంటే ఏమనిపిస్తుంది మనకు? లోపల అంతరంగంలో ఏమీ లేదు, ప్రాపంచిక విషయం మీద ఏమీ లేదు. లోపలంతా పరమాత్మ, అందరిలోను పరమాత్మను చూస్తూ ఉండడము, ఆ ఆనందంతో ఉంటాడు కదా. ఉన్న అతను బాహ్యంలో ఎలా కనిపిస్తాడు అంటే లౌకిక వ్యవహార జీవితంలో ప్రాపంచిక విషయంలో సంబంధం కలిగి ఉంటాడు. అంటే లోపలేమో పరమాత్ముని వైపు చిత్తం పెట్టి ప్రాపంచిక విషయంలో సంబంధం కలిగించినట్టుగానే ఉంటాడు. అంటే పైన ఎలా ఉంటాడంటే నార్మల్ గా అందరితో పాటు ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు, పనులు చేస్తాడు, చెయ్యవలసినవి చేస్తాడు, మాట్లాడతాడు. కానీ లోపల మాత్రం పరమాత్ముడి వైపు అంటే పరమాత్ముడు ఎలా క్లీన్ గా ఉంటాడో అతని అంతరంగం కూడా అంతే క్లీన్ గా అంతే శుద్ధంగా ఉంటుంది. అదే ఉపరితరి అని అంటారు. అంటే వాస్తవంగా మనకి ఎలా కనిపిస్తాడు వాళ్ళు అంటే అన్నిట్లోనూ ఉన్నట్టుగా కనిపిస్తాడు. అన్ని పనులు చేస్తున్నట్టుగా ఉంటాడు. కానీ లోపల మాత్రం పరమాత్మునికి ఎంత పరిశుద్ధంగా ఉంటాడో అలానే అతను ఉంటాడు. అంటే ఆ కర్మ అన్నది అలా చేస్తాడు. కాబట్టి మళ్ళా చేస్తున్నాడా అంటే ఈ విషయాలతో ఎటువంటి సంబంధం ఉండదు. అదే ఉపరితి పొందడము అంటే. అది కూడా ఎలా చేస్తాడు? సూక్ష్మ బుద్ధితో, పవిత్రమైన సూక్ష్మ బుద్ధితో పని చేస్తాడు. అంటే ఏంటిది? నిరంతర ఎరుకతో జీవిస్తాడు, నిరంతరంగా ఎరుకతో మాట్లాడతాడు, పని చేస్తూ ఉంటాడు. లోపల ఎలా ఉంటాడంటే శుద్ధంగా ఉంటాడు. అప్పుడు మళ్ళా రోజు ఆనందంలో లేక అసలైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమో కొన్ని క్షణాల పాటు, కొన్ని నెలల పాటు, కొన్ని గంటల పాటు. కానీ అతడు ఎలా ఉంటాడంటే నిత్యం ఆనందంలో ఉంటాడు, నిత్యం పరమానందంలో ఉంటాడు. మరి 21వ శ్లోకంలో బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైన సూక్ష్మ బుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందంను అనుభవించుచు దాని యందే స్థితుడై ఉన్న యోగి పరమాత్మ స్వరూపం నుండి ఏ మాత్రం విచిత్రుడు కానే కాలేడు. అంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఈ బాహ్యంగా ఇవన్నిటి దాని మీద ఉన్నప్పుడు ఏమైనా భగవంతునికి దూరం అవుతాడా, తెలుసుకోకుండా ఉంటాడా ఆ స్వరూపం నుండి అంటే ఏ మాత్రం ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఎందుకు అనంటే ఆ బ్రహ్మానంద అనుభవము ఇంద్రియాతీతమైనది. అది అతనికే అర్థమవుతుంది. ఇది ఎలాగంటారా మాస్టర్స్? చూద్దాము. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి కానీ లేదా మధ్య మధ్యలో కళల్లో కానీ ధ్యానంలో కానీ ఒక అనుభవాన్ని పొందుతారు. అది చెప్తుంటారు. ఇది నేను చెప్పలేకపోతున్నాను, ఎంత ఆనందంగా ఉంది, కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి, ఆ కలర్స్ అనుకోండి, ఆ శక్తి అనుకోండి అని. అదే బ్రహ్మానందం. మళ్ళీ అంత ఆనందం వచ్చిన ఆ పరమాత్మ నుంచి ఆనందాన్ని తీస్తున్న ఒక తన్మయత్వం. అంటే ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ తత్వాన్ని మన జీవాత్మ గ్రహించినప్పుడు, ఆత్మ తీసుకుంటున్నప్పుడు, ఆ కనెక్టివిటీ ఏర్పడిన వచ్చినప్పుడు ఆనందము మళ్ళీ ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఇవి చెప్పిన దాంట్లలో పొందాం ఖచ్చితంగా, కొద్దో గొప్పో, మొత్తం లేకపోయినా. మళ్ళా అలాంటి అనుభవాలు వచ్చినప్పుడు ఎందుకున్నాము? ఆలోచించండి ఒకసారి, అర్థమవుతుంది మీకుగానే. ఇది అందరూ పొందుతున్నదే. పొందిన దాన్ని ఎందుకు నిలవలేకపోతున్నాము? ఇదంతా అయిపోయిన తర్వాత చర్చించుకుందాము. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకు ఉండలేకపోతున్నాం క్వశ్చన్ వేసుకోండి. ఇన్ని విజన్స్ చూస్తుంటాం, ఎన్నో లోకాలు చూస్తుంటాము, ఎంతో మంది మాస్టర్స్ కలుస్తూ ఉంటాము, ఎక్కడెక్కడో హాస్టల్ ట్రావెల్ చేస్తుంటాం. అది లేచిన తర్వాత ఎంత ఆనందం ఉంటుంది. అది ఏంటంటే చెప్పలేము అంటారు. అనుభవాలు చెప్పండి అని అన్నప్పుడు ఇది మేము చెప్పలేము అని అంటారు. మళ్ళా ఆ దాంట్లో ఉండకుండా ఎందుకు మళ్ళా ఇటువైపు వెళ్తున్నారు
అన్నది ఎవరిది వాళ్ళే తెలుసుకోవాలి. ఇంత శక్తి నాలో ఉందా? ఆ పరమాత్మను చూశానా? పైలోకాలు ఇక్కడ జీవించి ఉండగానే ఇక్కడ ధ్యానంలో కూర్చొని నేను ఇవన్నీ పొందానా? మళ్ళీ పొందిన దాన్ని నేను ఎందుకు ఇలా ఉన్నాను? ఎందుకు నేను ఎటువైపు ఎందుకు వెళ్ళిపోతున్నాను? అది ఎందుకు నాలో స్థిరంగా నిలవడం లేదు అన్నది చెకింగ్ చేసుకోండి వచ్చిన వాళ్ళందరూ. అప్పుడు అది అర్థమవుతుంది. 22వ శ్లోకం. పరమాత్మ ప్రాప్తి రూప లాభము పొందినవాడు అనగా భగవత్ సాక్షాత్కారమును పొందినవాడు మరే ఇతర లాభములు కూడా దానికంటే అధికమైనవని దానిగా తలింపడు. బ్రహ్మానంద అనుభవ స్థితిలోనున్న యోగి ఎట్టి ఆ బలవద్దుకములకు చెలింప చెయ్యడు. అంటే ఈ ప్రాప్తి అంటే ఈ లాభాలు అంటే ఏమంటారు, నిధి దొరికింది. ఇటువంటి అద్భుతమైన తరగని నిధి దొరికినప్పుడు అతడు ఏ లాభాలను కూడా అడగడంట. ఎందుకంటే దానికంటే విలువైందే ఇది కాబట్టి ఏ దాని గురించి అతడు పొందడు. బ్రహ్మానంద అనుభవ స్థితిలోనున్న యోగి ఆ బలవంతంగా దుఃఖాలకు ఎవరన్నా పెట్టినా తాను కాని చెల్లింపడు. ఎందుకంటే అసలైన భాండాగారాన్ని నిధిని పొందాడు. అది ఏంటిది? ఎప్పటికీ ఉండేది. అంటే ఎప్పుడు మన లోపల ఉండేది. ఇవన్నీ ఏంటివి తెలుసుకుంటాడు. ఇవన్నీ ఇప్పటికే కదా అని దాని వైపు పాకులాడాడు. ఇది లేకపోతే నేను ఉంటాను, ఇది లేకపోతే నేను జీవించలేను, నా భార్య లేకపోతే జీవించలేను, నా పిల్లలు లేకుంటే నేను జీవించలేను, నాకు పేరు కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అని అతడు కోరుకునే అవసరం లేదు. ఆ లేని స్థితిని పొందుతారు. ఇది ఎందుకు అనంటే ఎవరిది వానికే అర్థం అవ్వాలి. అందుకని యోగారూఢ స్థితి అని చెప్పాడు. ఈ యోగారూఢ స్థితి పొందిన వాడికి ఎలా నేను ఉన్నాను అని చెప్పలేడు. పొందలేని వానికి అది ఏంటిదో కూడా అర్థం కాదు. అంటే దీంట్లో మనం ఎలా ఉన్నామంటే అటు కాని ఇటు కాని మధ్యస్థానంలో ఉన్నాం. అంటే ఎటు చేరాలి అన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే మన జీవుడు, జీవాత్మ, ఆత్మ 3 కలిశాయి అనుకోండి, మూడిటిలోనూ ఒకే మాట, ఒకే పని, ఒకే ఆలోచన, ఒకే నిర్మలత్వం, ఒకే ప్రశాంతత, ఒకే రకమైన ప్రేమ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ ఇప్పుడు చెప్తున్నాం చూడండి, ఆ పరమాత్మ ద్వారా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటాడు. ఆ పరమాత్మతో అనుసంధానం అవుతాం. అంటే ఈ మూడిటిలోనూ క్లీన్ కాకపోవడం వల్లనే మనకు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మూడిటిని ఒకేలాగా ఉండాలి. 3 కలిసిపోవాలి. అంటే శరీరం వేరు కాదు, జీవాత్మ వేరు కాదు, ఆత్మ వేరు కాదు. ముగ్గురము ఒకటే. ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే పని, ఒకేలా శుద్ధంగా అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా పరమాత్మ ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయ్యి ఆ ఆనందాన్ని, జ్ఞానాన్ని అందింప చేస్తాడు. అదే ఆత్మ సంయోగ యోగము. అంటే ఆత్మను కలపడము పరమాత్మతో. తర్వాత 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగా వియోగం యోగ సంనితం సా నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్న చేతసా. దుఃఖరూప సంసార బంధం నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని భగవత్ సాక్షార రూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగము దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విఘ్న అంటే విసుగులేని చిత్తనంతో నిక్షణంగా సాధన చెయ్యవలెను. సాధన చేయమని చెప్పారంటున్నాడు. అంటే ఏంటిది? ఈ దుఃఖ రూప సంసార బంధం నుండి విముక్తిని కలిగించు ఈ స్థితి. మళ్ళా ఉన్నాయా లేదా అందరికి అంటారు, బాబోయ్ వద్దు, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలొద్దు, ఈ జీవితం వద్దు, ఇంకా చాలరా బాబోయ్ అంట. అంటే అంతగా తెచ్చుకున్నాం. ఒకరి తగ్గట్టుగా వాళ్ళకు వాడి మోయగలిగినంతగా తెచ్చుకున్నాం. విముక్తి కావాలి అంటే మార్గం ఏంటిది అంటే ఈ మార్గమే. అంటే బాధలున్నాయి, దుఃఖం ఉంది, డబ్బు కావాలి, ఇవన్నీ లేకుండా ఎలా ఉంటాము అంటే ఇలా ఉండకూడదు
దీన్ని నేను దాటగలగాలే అని ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నాం. మళ్ళా వచ్చి ఇది ఉంటేనే జీవితం, ఇది ఉంటేనే మనశ్శాంతి, ఇది ఉంటేనే ఆనందం అని అనుకుంటే గత జన్మల్లో ఎలా ఉన్నామో మళ్ళా ఈ జన్మల్లోనే అలానే ఉన్నాం. మళ్ళీ చేసిన దాన్నన్నిటిని అనుభవించాలి గదా! అనుభవించడానికే తెచ్చుకున్నాం. ఆ అనుభవించే విధయంలో దుఃఖం ఎందుకు? బాధ ఎందుకు? భయం ఎందుకు? దాన్ని దాటగలిగే మార్గాన్ని అందించు అంటే భగవంతుడు ఖచ్చితంగా అందిస్తాడు. ఆ సమయంలో మనకు పరీక్షలు కావాలి. కాస్త సమయం పడుతుంది. అయినా సరే. ఎలా అంటే బంగారాన్ని తయారు చేయాలన్నా, ఇంకా ఏవి తయారు చేయాలన్నా ఎన్ని దెబ్బలు తగలాలి? బంగారానికి వన్నె తగలాలి అంటే బంగారం ఏమైనా అనుకుంటుందా? ఏది అనుకోదు. ఏది అనుకోకుండా ఎలా వంచితే అలా, ఎలా కొడితే అలా ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఒక చక్కని నగలా తయారవుతుంది ఎన్ని దెబ్బలు పడితే. మళ్ళా ఇవన్నీ ఎన్ని ఉంటేనే దీంట్లో నుంచి బయటకొస్తాం. బయట పడాలే అంటే ఇది అయిపోతుంది అని అనుకుంటున్నారు గానీ, బయట ఎలా పడాలి? పడ్డ తర్వాత మార్గం ఏంటిది? పడడానికి మార్గం ఏ విధంగా కావాలి? బయట పడి ఏం చెయ్యాలి? ఇదన్నీ అర్థమవ్వాలి. అదే భగవత్ సాక్షాత్కార రూపస్థితి యోగం అని తెలియవలెను. అంటే ఏంటిది? ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి కాబట్టే ఇవన్నీ వచ్చాయి. అంటే ఇన్ని జన్మలల్లా ఏవి తెలుసుకోలే. కొద్దిగా తెలుసుకున్నాం, కొద్దిగా తెలుసుకోలేదు. ఈ జన్మలో ఇవన్నీ మొత్తంగా తెలుసుకొని ఇలాంటి యోగం చేయమన్నాడు. అదే యోగము దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విఘ్న చిత్తనంతో నిక్షయంగా చెయ్యాలి. అంటే చేసే పని ఎలా చేయాలి? దృఢంగా చేయాలి. ఉత్సాహపూరితంగా చెయ్యాలి. అలాగే విసుగు లేకుండా చెయ్యాలి. చిత్తంలో నిక్షయంగా సాధన చెయ్యాలి. ఇంతే సింపుల్ తెచ్చుకున్నది. అంతే సింపుల్‌గా, ఈజీగా అనుకుంటూ చేస్తే ఖచ్చితంగా కర్మయోగి లేదా జ్ఞానయోగి అవుతాడు. 24వ శ్లోకం ఇప్పుడు. సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమం తతః. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. సంకల్పమును వలన కలిగిన కోరికలన్నిటినీ నిశ్చయముగా త్యజించి ఇంద్రియ సముదాయాలను అన్ని విధములుగా మనసుతో పూర్తిగా నిగ్రహింపవలెను. ఇవన్నీ సంకల్పాలు మనం పెట్టుకునేవి కదా! భగవంతుడు ఏం పెట్టలే, ఇంటి పక్కలోడు పెట్టలే, ఇంటోడు పెట్టలే, ఎవ్వడు పెట్టలే. మనం పెట్టుకున్నవే. మనం పెట్టుకున్నవేనా లేదా ఈ సంకల్పాలన్నీ? గత జన్మల్లోనూ మోసుకొనొచ్చాం. గతంలోనూ అంటే ఇప్పుడున్న దాంట్లోనూ మోసుకొనొచ్చాం. ఇవన్నిటిని కోరికలన్నిటిని నిశ్చయముగా త్యజించమంటున్నాడు. అంటే ఇది నాకు వద్దు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా మళ్ళా చెప్తున్నాను. ఇది నాకు వద్దు అంటే పూర్తిగా త్యజించడము కాదు. ఉన్న దానితో తృప్తిగా ఉండు. ఈరోజు నీకు అన్నం తినడానికి అన్నము, రొట్టెనే ఉందా? ఉండు. ఒక చిన్న ఇల్లే ఉందా? ఉంది. పరమాత్ముడు ఖచ్చితంగా ఉండడానికి నీడ, తినడానికి తిండి కల్పిస్తాడు. ఎలా? ఎవరు చేసుకున్న ప్రారబ్ధాన్ని బట్టి వాడికి అంతే ఇస్తాడు. వాని దాంట్లో ఇంకా ఏదైనా ఉందనుకోండి, పుణ్యకర్మలున్నాయనుకోండి, ఆ పుణ్యకర్మలన్నీ ఎప్పుడైతే ఇస్తాడో, పాపకర్మలు ఎవరు క్లీన్ చెయ్యాలి? అనుకున్నట్టుగా వచ్చి పుణ్యమంతా అయిపోయిందనుకోండి, పాపాన్ని ఎవరు క్లీన్ చేసుకోవాలి? వాళ్ళే క్లీన్ చేసుకోవాలని వచ్చినప్పుడు. కాబట్టి పుణ్యకర్మలు ఓపెన్ అవ్వవు. పాపకర్మలు ఎప్పుడైతే అనుభవిస్తూ, రియలైజ్ అవుతూ, జ్ఞానం ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, ఆ జ్ఞానాన్ని లోపల అంతరంగంలోనూ, బయట ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ, మార్చుకుంటూ ఉన్నామనుకోండి, పుణ్య లెక్కలు ఓపెన్ అవుతాయి. అలాగే జ్ఞానంతో కర్మలు దగ్ధమవుతాయన్నారు కదా! అప్పుడేం జేస్తున్నాడు? ఎవరిని తిట్టట్లే, ఎవరిని బాధ పెట్టట్లే, ఎవరిని జడ్జ్ చెయ్యట్లేదు, ఎవరిని ఏ రకంగా గూడా చెడును కోరుకోవట్లేదు. అలాగే మనని మనం ప్రేమిస్తున్నాం. మన కోసం మనం చేసుకుంటున్నాం. బాధ్యతతో చేసుకుంటున్నాం. అప్పుడేం జరుగుతుంది? నెమ్మదిగా కర్మలన్నీ దగ్ధమవుతాయి.
జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆటోమేటిక్‌గా పుణ్యకర్మలు ఓపెన్ అవుతున్నప్పుడు మనకు కావాల్సినవి వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏమవుతుంది? దాని మీద మనకు ఆసక్తి ఉండదు. ఎందుకు ఆసక్తి ఉండదు? అంటే అసలైన దాన్ని పట్టుకున్నాం. అసలైన తత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది ఉన్నా, లేకపోయినా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. దానిలోనే ఈ మనసును నిగ్రహించుకోమని చెప్తున్నాడు. మిగతా ముందు దాంట్లలో మనసుతో ఎలా మార్చుకోవాలనేది మిగతా శ్లోకాలలో ఉంది. 25వ శ్లోకం. शनैः शनैरुपरमेत् बुद्ध्वा बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्. క్రమక్రమంగా సాధన చేయుచు ఉపరితిని పొందవలెను. ధైర్యంతో, బుద్ధి బలంతో మనసును పరమాత్మ యందు స్థిరమునర్చి, పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంలోనూ ఏ మాత్రం చింతన చెయ్యరాదు. అంటే ఇవన్నీ పోవాలి అంటే ధ్యానమే చేసుకోమని చెప్తున్నాడు. ఎలా? క్రమక్రమంగా. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా! ఉపరితి అంటే ఏంటిదన్నది. అలా ధైర్యంతో, బుద్ధి బలంతో మనసును పరమాత్మ వైపు ఉంచాలి. అంటే కష్టం అనిపిస్తది. కానీ ఒక జన్మలో ఇది మన దాకా వచ్చింది, చెయ్యగలము, ఉంది అనంటే చేయడం ప్రయత్నించాలి. దీంట్లో ఎంత రిజల్ట్ ఉంటుంది, ఈ దాని ద్వారా ఏం దొరుకుతాయి, ఎంత దొరుకుతాయి అన్నది కూడా ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకూడదు. దీనివల్ల నాకు మొత్తం వస్తుందా? ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేకుండా చేసుకుంటూ పోవాలి. అందుకనే ఏం చెప్తున్నాడు? ఏ ఇతర విషయంలో ఏ మాత్రం చింతన చెయ్యరాదు. పరమాత్మ యందు తప్ప. అవును. ఇవన్నీ నేను వదిలేస్తున్నాను. నా కర్మలన్నీ అయిపోయాయా? నాకు ఈ జన్మతోనే అయిపోతుందా? నాకు యోగం వచ్చేస్తుందా? యోగం సిద్ధిస్తుందా? నేను ఇంకో జన్మ తీసుకోనా? లేతే పై జన్మకు వెనక్కి ఉంటానా? ఎంత ఉంటానా? ఇవన్నీ ఏమి చెయ్యొద్దు అంటుండు. ఏ విషయంలో యందు చింతన చెయ్యొద్దు. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇది మారిందనుకోండి, ఇవన్నీ వదిలేశామనుకోండి, దీని మీద ధ్యాస మళ్ళిపోతుంది. కాబట్టి ఏమి చేయకండి. అంతా నేను చూసుకుంటాను. కాబట్టి పరమాత్మ యందు స్థిరముగా నుండు. పరమాత్మ తప్ప ఏ విషయాలయందు ఉండకూడదు అని చెప్తున్నాడు. 26వ శ్లోకం. यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यत्तत् आत्मन्येवावशं नयेत्. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనసును ఆయా విషయములనందు మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలపవలెను. అంటే ఇప్పుడు ఏంది? యోగం అంటే ధ్యానం చేయమంటున్నాడు కదా! ధ్యానం చేయడం ద్వారా ఇవన్నీ పోతాయా అంటే కాదు. మనస్సు నిలకడగా ఉండదు. అందరిని చూస్తూ ఉంటుంది. అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. మనసన్నది చంచలం. ఏం చేస్తది? ప్రాపంచిక విషయాల యందు పరితపిస్తది. అంటే పంపిస్తటది. తిరుగుతుంటది. చెప్తూ ఉంటది. అందుకనే దాని వందు ఆ మనసును మలచాలి. మలచాలి కాబట్టి పరమాత్మ యందు స్థిరంగా ఉంచమని చెప్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బ్యాలెన్సింగ్ వస్తుంది. ఎలాగంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాం మనము? నీ వాస్తవానికి నువ్వే కారణం అన్నాం. తర్వాత ఏంటిది? ఆహ్, నువ్వు నీ నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు, మారాల్సింది నువ్వే అన్నాం. ఎందుకంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని. అంటే అంతవరకు ఈ వర్డ్స్ ఏదైతే తెలిసాయో అంటే ధ్యానం చేసుకొని కాస్త సజ్జన సాంగత్యంలో ఉంటూ, బుక్కులు చదువుతూ, అనుభవాలు వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు దృష్టి ఏమైపోయింది? ఎదుటి వారి మీద పోవట్లేదు. అవును. నా వాస్తవానికి నేనే కారణం కదా! ఓకే. అని ఏమైంది? మీ మనసుని ఏం చేశారు? చిన్న దాన్ని బుజ్జగించుకుంటున్నారా లేదా? అది మళ్ళీ ఏం చెప్తుంది? కాదు అంటది. వాడే అంటుంది. అయినా సరే నా వాస్తవానికి నేనే కారణం. మళ్ళా వీళ్ళందరూ ఇంకా ఇంత ఉన్నారు. ఇంత ఇబ్బంది పెడుతున్నారు. డబ్బుతో ఇబ్బందుంది. ఆరోగ్యంతో ఇబ్బంది ఉంది. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అంటే అప్పుడేంటిది? నిన్ను నువ్వే ఉద్ధరించుకోవడానికొచ్చావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే క్రమంలో ఇవన్నీ తెచ్చుకున్నావు. ఇవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి ఉద్ధరించుకో
అన్నప్పుడు ఏం జరిగింది? మనసు ఇంకాస్త తేలికబడింది. మనసు ఏం చెప్పింది? నో చెప్పింది వింటూ ఉంది. అప్పుడు ఏమైంది? స్థిమితమైందా లేదా? స్థిమితం అయిపోయిన తర్వాత ఎలా దీన్ని మార్చుకోవాలన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళా ధ్యానంలో నుంచే వస్తుంది. అంటే నీలో నుంచే నీకు సమస్య మొదలయ్యింది. నీలో నుంచే నీకు క్వెషన్ వచ్చింది. అది నీలో నుంచే నీకు ఆన్సర్ ఇస్తుంది. ఆ సమస్యకు మార్గాన్ని చూపిస్తుంది. ఆ పరమాత్మ నీకు సహాయం చేస్తాడు. ఎలా నువ్వు దాటాలి? ఎలా ఉండాలి? ఎంత ఉంది నీ పర్సెంటేజ్? అంతవరకు నువ్వేం చేయాలి? లేదా ఇలానే ఉంటూ నువ్వు ఈ సంసారంలో నుంచి పడగడానికి తెచ్చుకున్నావా? ఇవన్నీ కూడా నీ అంతరాత్మే ఇస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే మనసును మచ్చిక చేసుకోవాలి. అందుకని అది అలానే చేస్తూ ఉంటుంది. అయినా సరే ధ్యానంలో కూర్చున్నప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడంటే మన శ్వాసతోనే మనం ప్రయాణం చేస్తూ లోపలికి వెళ్తూ ఉన్నాం కదా! అక్కడనే ఉంటాడు అని దాని వైపే పెట్టుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఇదవుతుంది. ఆలోచించుకోండి. అప్పటికి, ఇప్పటికి ఎంతవరకు బెటర్ అయ్యారు? దాన్ని అంతే ఉంటారా? ఇంకా బెటర్‌గా చేసుకుంటారా? అన్నది మన మీదే ఆధారపడుంది. అందుకని ఇది చెప్తున్నాడు. ఆ విషయంలందు ఎలా ఉన్నా సరే పరమాత్మ యందు స్థిరంగా ఉంచు. అప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది. కానీ ఏం చేస్తున్నారు? చింతంతా భౌతికంగా చేస్తున్నాడు. దాన్నేం చేస్తున్నాడు? అంతఃకరణానికి లోపలికేసేస్తున్నారు. ఆ అంతఃకరణం లోపలికేసినప్పుడు లోపల, బయట నీకు సేమ్ ఉంది. ఎలా పరిష్కరిస్తుంది? ఎప్పుడు నువ్వు పరమాత్మ కనెక్ట్ అవుతావు? ఎప్పుడు ఆన్సర్ తీసుకుంటావు? ఎప్పుడు జ్ఞానం పొందుతావు? అంటే ఈ బాహ్యాన్ని వదిలినప్పుడు, ఈ చింతన వదిలినప్పుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు 27, 28. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते 27వ శ్లోకంలో ప్రశాంతమైన మనసు కలవాడను, పాపరహితుడను, రజోగుణము శాంతమైన వాడను అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగువాడను, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావంతో పొందిన వాడగు యోగి బ్రహ్మానందంను పొందుదురు. అంటే ఇందాక ఇవన్నీ చెప్పాడు కదా! వీటన్నిటి మీద ఈ మనసును ఆధీనంలో ఉంచుకొని ప్రాపంచిక విషయాలు ఎందు లేకుండా పరమాత్మ వైపు ఉంటాడు. అప్పుడు అతని మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతమైన మనసు ఉంటుంది. అలాగే పాపరహితుడును అంటే ఏంటిది? పాపాలు ఇంకా చెయ్యడు. అతని లోపల ఆలోచననే ఉండదు. తర్వాత రజోగుణము శాంతమైన వాడును. అంటే అతనికి రజోగుణము ఉండదు. కోరికల వైపు, కావాలి అన్న దాని వైపు అతడు ఉండడు. అలాగే ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగినవాడు. అంటే ఏంటిది? ఇది చేస్తే వస్తదేమో, ఈ దాంట్లో పెడితే వస్తదేమో, ఈ రకంగా చేస్తే వస్తదేమో, పూజ చేస్తే వస్తదేమో, యజ్ఞం చేస్తే వస్తదేమో, వ్యాపారం చేస్తే వస్తదేమో, దానం చేస్తే వస్తదేమో, ఇలా ఇవన్నీ కూడా పోతాయి. అంటే బయట దాని విషయంలో యందు ఆసక్తి పోవును. ఆసక్తి చెప్తున్నాడు. పోవట్లేదు. ఆసక్తి తగ్గిపోతుంది, తొలగిపోతుంది. అందుకే సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావం పొందిన అగు యోగి బ్రహ్మానందంను పొందును. అందుకే మీకు ఇంతవరకు చెప్పాను. ఎవరిని మనం గుర్తుపెట్టుకోవాలంటే డయోజనీస్. అతన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు వచ్చినప్పుడల్లా. అతనికి ఏమి లేకున్నా నిత్యం ఆనందంగా ఉంటాడు అని తెలుసుకున్నాం. అలెగ్జాండర్ వచ్చాడు. ఆ అలెగ్జాండర్‌లను కూడా మనమే. అలెగ్జాండర్ గా కావాలనా? డయోజనిస్ గా కావాలనా? అంటే డయోజనిస్ గానే కావాలి. ఎన్ని జన్మలు ఎత్తైనా సరే. ఆ బ్రహ్మానందంని జీవించి ఉండగానే ఎక్కడనో లేదు ఆ బ్రహ్మానందం. జీవించి ఉండగానే ఇక్కడనే మన ఇంట్లోనే ఇక్కడనే పొందొచ్చు ఆనందాన్ని. అలాంటిది పొందాలి అని చెప్తున్నాడు ఇక్కడ. 28వ శ్లోకంలోన
పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమొనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందంను హాయిగా అనుభవిస్తాడంట. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన ఆ పరిమిత ఆనందం పరిమితం ఉందా అంటే లేదు. అలాంటిది అతడు అనుభవిస్తాడు. అందుకే పాపరహితుడు అవుతాడు. ఇంకా పాపాలు చేస్తాడా? పాపాలన్నీ వెళ్ళిపోయాయి. అంటే కర్మలన్నీ దగ్ధం అయిపోయాయి. జ్ఞానం వచ్చింది. అందుకనే పాపరహితుడు అవుతాడు. మళ్ళీ ఏమైనా పాపాలు చేస్తాడా? ఏమన్నా అంటాడా అంటే కూడా ఏమి అనడు. అందుకనే ఆత్మ పరమాత్మ ఎందు లగ్నం వచ్చాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 29వ శ్లోకం. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శనః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావస్థిత రూప యోగయుక్తమైన ఆత్మ గలవాడను అంతటను అన్నిటినీ సమభావంతో చూచువాడను అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణుల యందు స్థితమైనట్టుగాను ప్రాణులన్నిటినీ తన ఆత్మయందే కల్పితమగులుగాను భావించుచు చూచును. అంటే ఏంటిది? సర్వవ్యాపమైన అనంత చైతన్యం నందు ఏకీభావ స్థిత రూపయుగుడైన ఆత్మ గలవారుడు. అంటే ఏంటిది? ఎన్నోసార్లు మనం ఇది చెప్పుకున్నాం. అనంత చైతన్యంలో నుంచే మనం వచ్చాం. భగవంతుడు వచ్చాడు, పూర్ణాత్మ. అక్కడి నుంచే ఆత్మగా జీవాత్మగా ఇక్కడికి వచ్చాం. అంటే ఈ తత్వాన్ని అంతా తెలుసుకున్నాడు, మొత్తంగా ఆస్వాదిస్తున్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు. అన్ని తెలుసుకున్నవాడు అంతటను అన్నిటినీ సమభావంతో చూస్తాడు. అంతటా ఎక్కడ? పైలోకాల్లో కానీ ఈ లోకాల్లో కానీ జంతువుల్లో, వృక్షాలలో, గాలిలో, అంటే పంచభూతాలలో, మనుషులలో, దొంగల్లో, అలాగే ప్రతి చిన్న పెద్ద ముసలి చెడ్డవాడని మనం అనుకుంటాం చూడండి, అందటిలోనూ సమభావంతో చూస్తాడు. అంతటా అన్నిటిని సమభావంతో చూచుతాడు. తన ఆత్మను సర్వ ప్రాణులందు ఉన్నట్టుగా అంటే నా ఆత్మ ఎక్కడ ఉంది? అంతటా ఉంది, అందరిలోనూ ఉంది. తర్వాత ప్రాణులన్నిటికీ తన ఆత్మయందే కల్పితమగునట్టు భావించును. అంటే ఏంటిది? ఇక్కడ నువ్వే అన్నది లేదు. ఇక్కడ నువ్వు లేదు, నేను లేను, అంతా ఒకటే, అంతా చైతన్యమే. ఆ చైతన్యం నాలోనూ ఉంది, నాలో నుంచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నుంచే అంతటా ఉంది, అన్నీ ఉన్నాయి అన్న స్థితిలో అతడు చూస్తాడు. మళ్ళీ అలాంటి స్థితి పొందాలనా వద్దా అంటే ఖచ్చితంగా పొందాలి. పొందే ప్రయత్నము, ఆచరణ అన్నది ఖచ్చితంగా చెయ్యాలి. కల్పితములుగా భావించుచు అంటే ఏంటిది? ఉన్నాయి అంటే రూపాలు వేరుగా ఉన్నాయి, జంతువులు వేరుగా ఉన్నాయి, ఇవన్నీ కల్పించబడింది. తనను ఎలా కల్పించబడిందో తను కూడా ఈ జన్మకే ఇక్కడనే, వాళ్ళు కూడా ఈ జన్మ వరకే ఇక్కడనే. కానీ ఆత్మే శాశ్వతము, ఇది శాశ్వతం కాదు అన్న దృష్టితో చూస్తాడు. అలాగని వేరుగా చూస్తాడా అంటే సమభావంతోనే చూస్తాడు, సమదృష్టితోనే చూస్తాడు. మళ్ళీ ఈ శరీరం కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుని నుంచే వచ్చింది. అందుకే శరీరాన్ని కూడా భగవంతునిలానే చూస్తాడు. అంటే ఆత్మను భగవత్ రూపమే అని చూస్తున్నట్టుగానే శరీరాన్ని ఇచ్చిన ఈ శరీరాలన్నిటిని కూడా భగవత్ రూపాలుగానే చూస్తాడు. అలాంటి స్థితిని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. 30వ శ్లోకం ఇప్పుడు. యో మాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చాలా చాలా చక్కగా చెప్పాడు ఈ శ్లోకంలోన. సకల ప్రాణుల యందును ఆత్మ రూపం నన్ను
ఆత్మ రూపంలో నన్ను నన్నుగా చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నిటినీ నాయందు అంతర్గతములుగానున్నట్టు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. అంటే సకల ప్రాణుల యందు ఆత్మరూపంగా ఉన్న నన్ను, అంటే ఎవరిని అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అంటే పరమాత్మ, ఆ ఆ చైతన్యం అంటే ఆ పరమాత్మను సకల ప్రాణులందు ఆత్మరూపంగా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు శరీరాన్ని ఇచ్చింది కూడా ఆ భగవంతుడే, ఆ శరీరం కూడా భగవత్ రూపమే. తర్వాత ఆత్మని చెప్తున్నాడు ఇక్కడ. ఆత్మను అంటే అందరి ప్రాణంలోనూ ఉన్నది నేనే, అందరిలో ఉన్నది నేనే. అలాగే ప్రాణుల అన్నిటి యందు నా యందు అంతర్గతంగా ఉన్నాయి. అంటే ఎక్కడున్నాయి? ఆ భగవంతునిలోనే ఉన్నారు. ఆ ప్రాణులన్నీ ఎక్కడున్నాయంటే మొత్తం పరమాత్మలోనే ఉన్నాయి అని చూసిన వానికి నేను అదృశ్యుడను కాను. అంటే దృశ్యం లేని వాడిగా కూడా కాదు. అదృశ్యుని అంటే వేరుగా ఏమీ లేదు అన్నది అర్థమైపోతుంది. అతడు నాకు కూడా అదృశ్యుడు కాడు. ఎందుకు చెప్తున్నాడంటే అతలో ఉన్నది కూడా నేనే కదా. జంతువుల్లోనూ లోపల ఉన్న పరమాత్ముడు నేనని తెలుసుకున్న వానికి, ఆ నాలోనే పరమాత్ముడు ఉన్నాడని తెలుసుకున్న వానికి, ఎవరైతే చూస్తున్నాడో అతడు కూడా నాలోనే ఉన్నాడు కాబట్టి నాకు అతడు వేరుగా కనిపించడు, నేను కూడా అతనికి వేరుగా కనిపించను అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే క్లియర్ గా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటిదంటే భగవంతుడు ఎక్కడా లేరు, అంతటా ఆ చైతన్యము ఉన్నది, అంతటా విస్తరించి ఉంది. నన్ను చూడాలి సపరేట్ గా అంటే ఏమీ లేదు, అందరిలో ఉన్నది చూడు అంటే అందరిలో ఉన్నన్ని మనిషిని మనిషిగా చూడకుండా నాలా చూడు, అంటే ఆత్మగా చూడు, అంటే ఆ పరమాత్మగా చూడు అని చెప్తున్నాడు. క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఏంటిది? ఇప్పుడు నేనున్నాను, నాలో దైవం ఎవరున్నాడు అంటే కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీలోనే ఎవరున్నారు దైవం అంటే కృష్ణ పరమాత్మగా ఉన్నాడు. అంటే దైవంగా చూడు. ఇదంతా ఎవరిలో ఉన్నాడు అంటే పరమాత్మలోనూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే అందరిలోనూ ఉన్నాడు. అంటే ఆ పరమాత్మలోనే అందరు ఉన్నారు. ఎవరు అంటే ఇప్పుడు నేను గుర్తించిన నేను ఎక్కడ ఉన్నానంటే పరమాత్మలోనే ఉన్నారు. అంటే ఇక్కడ తేడా ఏముంది? ఏమీ లేదు. అంటే అందరిలోనూ అంతా ఉంది. అంటే ఎక్కడ వెతకాలయ్యా అంటే నీలోనే నువ్వు వెతుకు. నీలో నువ్వు వెతికినప్పుడు ఓహో బ్రహ్మాండంలోను, అండంలోను అండపిండ బ్రహ్మాండంలోను అంటారు కదా, అంతటా నేనే ఉన్నాను కదా. అంటే ఎక్కడ వెతకాలి? ఇప్పుడు ఎవరిలో వాళ్ళలో వెతకాలి. వెతికి తెలుసుకొని ఎదుటి వాడిలో ఉన్నది కూడా వాడే కదా అన్న విధంగా ఉండడము, తెలుసుకోవడమే అసలైన పరమాత్మ తత్వం. పరమాత్ముని తెలుసుకోవడం బ్రహ్మానందం. అది పైనకే అర్థమైంది, లోపల దాకా పోలేదు, లోపల దాకా ఎక్కించాలి. ఇప్పుడు లాస్ట్ 31వ శ్లోకంతో క్లోజ్ చేద్దాం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమాన్యోపి స యోగీ మయి వర్తతే. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపంలా నన్ను సచ్చిదానంద ఘన వాసుదేవుడైన నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నా యందే ప్రవర్తించుచుండును. అంటే ఏంటిది? భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందు ఆత్మరూపంగా నన్ను చూస్తాడు. అంటే భజించును అంటే ఏంటిది? సర్వభూతాలు. ఇక్కడ కూడా చెప్తున్నది ఏంది? ఇందాక చెప్పుకున్నదే మొత్తంగా అన్నిట్లోనూ నన్ను భజించును అంటే అంతటా నన్ను చూచును. అంటే భగవంతుని రూపాలు మారిపోయాయి, ఇక్కడ ఎన్నో ఉన్నాయి కానీ అంతా ఒకటి. అలాగే జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, వీళ్ళలో ఉన్నదంతా కూడా ఏంటిది? ఒకటి, ఆత్మరూపం.
అంటే రూపం ఉంటుందా ఆత్మకంటే? ఏ రోజు కూడా రూపం అన్నది ఉండదు. ఇలా మనం ఉన్నాం కాబట్టి ఈ రూపంతో ఉన్నామని. ఆత్మకి ఏమైనా ఉంటుందంటే చైతన్య పదార్థం, కనిపించదది. అది తెలుసుకోమంటున్నాడు. అట్టి యోగి సర్వ వ్యవహారం ఎందు ప్రవర్తించుచున్నను నా ఎందే ప్రవర్తించుచుండెను. అది తెలుసుకున్న అతను ఎన్ని పనులన్నా చేసుకో, ఎలాగైనా ఉండు, ఎలానైనా చెయ్యి, కానీ చేస్తూ ఉన్నా నా ఎందే ప్రవర్తించున్నట్టుగా ఉండును. అంటే నేనే చేస్తున్నట్టుగా, నాచే చేయిస్తున్నట్టుగా ఉండును. అంటే ఎలా ఉంటాడు? ఏమీ తెలియదు, అందరిలోనూ ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు, కానీ పరమాత్మనే చేయిస్తున్నాడు అన్న స్థితిలో అతను ఉంటాడు. అలాంటి స్థితి తెలుసుకోమంటున్నాడు. ఓకే మాస్టర్స్, రేపు మిగతా శ్లోకాలన్నీ కంప్లీట్ చేసుకుందాం. మొత్తంగా మనసు గురించి రేపు మొత్తం ఇవ్వబడ్డది. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.